నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం వర్ణి మండల కేంద్రంలోని విద్యాశాఖ వనరుల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ రుద్రూరు మండల కేంద్రంలో ఏదైతే ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయో నిన్న మొన్న విద్యార్థి సంఘ నాయకులు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు మా మీడియాకు పంపించడం జరిగింది. మరి ఈరోజు వర్ణి మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి చూస్తూ ఉంటే బోధనలో కానీ ఎక్కడ లేని విధంగా దారుణంగా అంటే 50 నుంచి 90 లక్షలోపు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడుతూ వారి జేబులు ఖాళీ చేస్తున్నారనేది ఈరోజు స్పష్టంగా బయట విమర్శ వినిపిస్తుంది. మరి ఈరోజు జిల్లా కలెక్టర్ కానీ జిల్లా కలెక్టర్కు వీరు ఏదైతే ప్రైవేట్ యాజమాన్యం పంపిస్తుందో జిల్లా కలెక్టర్ ఏదైతే నిర్ణీత ఫీజు ఇచ్చేస్తుందో వారి యొక్క ఏదైతే పాఠశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ ఏదైతే ఫీజులు వసూలు చేయమని రిసిప్ట్ పంపిస్తారో దాని ప్రకారంగా ఫీజులు వసూలు చేయమనేది ఈరోజు ఒక నిబంధన ఉందనేది విద్యార్థి సంఘ నాయకులు కానీ ప్రజల ద్వారా తెలిసిన సమాచారం. మరి దానికి భిన్నంగా ఈరోజు 50 నుంచి 90 వేల వరకు వసూలు చేస్తూ ఇక హాస్టల్ అయితే మరీ ముక్కు పిండిగా వసూలు చేస్తూ ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ప్రధానంగా తెలుస్తూ ఉంది. మరి ఈరోజు వర్ణి మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో ఆట స్థలం లేదు. మరి అదేవిధంగా అగ్నిమాపక కేంద్రాలు లేవు, సౌకర్యాలకు కరువు ఉన్నాయి. మరి అదేవిధంగా అర్హత లేని ఉపాధ్యాయులతో ఈరోజు చలిచాలని వేతనాలు ఇస్తూ యువతి యువకులతో పనులు చేయించడంతో పాటు మరి అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన కొనసాగిస్తున్న దృశ్యం ఈరోజు వర్ణి మండల కేంద్రంలో నెలకొంటున్నది ప్రధాన విమర్శ. మరి ఈరోజు ఇక్కడే కాదు, చందూరులో కూడా అదే పరిస్థితి, మోసలో అదే పరిస్థితి, మోసర మండలంలోని ఇతర గ్రామాల్లో ఉన్న అదే పరిస్థితి, చందూరు మండలంలో ఇతర గ్రామాల్లో ఉన్న పరిస్థితి, రుద్రూరు మండల కేంద్రంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో అదే పరిస్థితి అనేది ప్రజల ద్వారా తెలుస్తున్న విమర్శ. మరి ఇంత ప్రైవేట్ పాఠశాలలో ఈ విధమైన అధిక ఫీజుల వసూళ్లు, సౌకర్యాలు లేనితనం ఈరోజు ఇంత కొట్టుమిట్టాడుతుంటే విద్యాశాఖ ఏం చేస్తుందని విద్యార్థి సంఘ నాయకులు ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఆట స్థలం లేక, అగ్నిమాపక సౌకర్యాలు లేక, మరి ఈ విధమైన సౌకర్యాలు లేని ఈ పాఠశాలలపై చర్యలు తీసుకొని అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రజలు తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా బుక్స్ కానీ, డ్రెస్సులు కానీ, టై బెల్టులు అన్నీ ప్రైవేట్ పాఠశాలలో అమ్ముతున్నారని, అది కూడా అధిక ఫీజులకు విక్రయిస్తున్నారని, అది నిబంధన విరుద్ధంగా ఈరోజు వర్ణి మండల కేంద్రంతో పాటు మోసరా, చందూర్, ఈ విధమైన ప్రైవేట్ పాఠశాలలో ఈ విధమైన దోపిడీ జరుగుతుందనేది ప్రధాన ఆరోపణ. దీని మీద ఎంఈఓ దృష్టి పెట్టాలని, అదేవిధంగా డిఓ కూడా దృష్టి పెట్టాలని, జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టి పేద మధ్యతరగతి ప్రైవేట్ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని